తెలంగాణ ఉద్యమంలో మీ నాయన 1200 మందిని చంపిండు. ఆ తర్వాత నేరెళ్ల ఘటనలో అనేక మంది మీ అన్న చంపిండు, లారీలతో దొక్కించి చంపిండు. ఇవాళ బీసీ ఉద్యమాన్ని అనసడానికి మీరు చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని సమాజం అంతా గమనిస్తుంది. గతంలో కూడా కేటీ రామారావు అనుచరులు కూడా గతంలో అనేక సార్లు దాడులు చేసినారు. దాడులు చేసి విధ్వంసం సృష్టించినారు. దాదాపుగా 60-70 సార్లు నా మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న గాని మహాఫీ సిబ్బంది గాని ఎవరిపైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు. మేమంత సామరస్యంతో ఉన్నాం. కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇయాలనే అర్థమైతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు నలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి, రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము అనగారిన వర్గాలను ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీన్మార్ మల్లన్న భయపడు. నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు, ఆయన కుటుంబం, ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీ సమాజమా ఇక తేల్చుకుంటాం మేము. నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర అడుక్కోవచ్చుకో. బీసీ నాయకుల మీద, బీసీ నాయకత్వం మీద దాడులు చేస్తే నీకు ఉనికి వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. మరింత దిగజారిపోయి ప్రజల్లో చులకనవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు, మీకు నేను చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేసి మీ పంచాయతీ మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. మీ అన్న మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ఈ రక్త మరకలతో రేపు ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం. చూస్తాం ఏం జరుగుతుందో. దాదాపు 1.5 year నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. నేను అసలు ఆయన నన్ను ఎందుకన్నాడో కూడా నాకు తెలియదు. నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే, ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకన్నారో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుందంటే కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించరు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది ఇది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు? అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. అరే, తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది. అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం, ఇంకా బలంగా పోరాటం చేస్తాం. ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ? ఎందుకోసం? ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు? మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. మీరు ఆలోచన చేసుకోవాలి మల్లన్న గారు. ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా, ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సహచర ఎమ్మెల్సీని ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే 2 ఆడపిల్లల్ని, యూట్యూబర్స్ని, జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా? ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే
మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. మీ కుటుంబానికి ఒక న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇంకో న్యాయం ఉంటుందా? ఎంత ఆవేదనగా మాట్లాడినారు ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు. మా ఆడబిడ్డలు అంటారా, మా కుటుంబాన్ని అంటారా అని. ఇవాళ నేను తెలంగాణ ఆడబిడ్డను కాదా? తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా? తెలంగాణ బీసీల కోసం పనిచేస్తలేనా? తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని దీక్ష చేయలేదా? ఎన్ని పనులు చేసినాం, ఎన్ని విషయాల్లో కొట్లాడినాం, ఎన్ని అంశాల్లో మాట్లాడినాం, ఇంకా మాట్లాడతాం. మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి. మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు. నాకు మాట్లాడరాక కాదు, నాకు భాష తెలియక కాదు, కానీ కంట్రోల్లో ఉండాలి, లిమిట్లో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి. అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఈడ ఊరుకోము. ఏదో ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనక అనుకున్నారేమో. నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు, నా వెనక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి.